సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్, జై హనుమాన్. సుందరకాండలో ఈరోజు 18వ సర్గ గురించి తెలుసుకుందాం. రావణుడు అశోకవాటికకు వచ్చుట, హనుమంతుడు అతనిని చూచుట గురించి తెలుసుకుందాము. ఆ విధముగా హనుమంతుడు పూలతో నిండిన వృక్షములు గల ఆ వనమునందంతటను గాలించుచు సీతాదేవిని గుర్తించినంతలో వేకోజామయ్యెను. వేదాంగముల యందు నిష్ణాతులను ప్రముఖ యజ్ఞములను చేసిన వారును అయిన బ్రహ్మరాక్షసులు ఆ వేకువజామున కావించుచున్న వేద ఘోషలను హనుమంతుడు వినెను. పిమ్మట వినసొంపైన మంగళకరములైన చతుర్వాద్య ధ్వనులచే దీర్ఘబాహువు మహాబలము కలవాడును అయిన దశకంఠుని అతని ఆ అనుచరులు మేల్కొల్పిరి. ప్రతాపశాలి అయిన రావణుడు సకాలమున మేల్కొనెను. చెదరిన హారములను, జారిపోవుచున్న వస్త్రములను సర్దుకొనెను. ఎల్లప్పుడూ సీతాదేవి అతని స్మృతిపథమున మెదులుచునే ఉండెను. సీతాదేవిపై మరులుగొనియున్న అతనిలో ఇంకనూ కామవికారములు చెలరేగెను. మదోన్మత్తుడైన రావణుడు తన కామాతిరేకమును అణుచుకొనలేకపోయెను. అతడు సర్వాభరణ భూషితుడై నూతన శోభలతో తేజరిల్లుచుండెను. పిమ్మట వివిధములకు ఫలములతోడను పూలతోనూ శోభిల్లుచున్న వృక్షములు కల ఆ అశోకవనమున ప్రవేశించెను. ఆ అశోకవనము సరస్సులతో నిండియుండెను. నానావిధ పుష్పములచే శోభిల్లుచుండెను. అది నిరంతరము మత్తిల్లిన పక్షుల కలకలారావములతో అద్భుతావహమై చిత్ర విచిత్రముగా నుండెను. చక్కని చూపులు గల వివిధములగు క్రీడామృగములతో అలరారుచుండెను. అనేక విధములగు మృగముల గుంపులతో విలసిల్లుచుండెను. అందు ఆయా వృక్షముల నుండి రాలిన ఫలములతో నేల అంతయు నిండి ఉండెను. అందలి చెట్లు దట్టముగా నుండెను. మణిఖచితములైన బంగారు ముఖద్వారములు గల ఉద్యానవన వీధులను గాంచుచు రావణుడు అందు ప్రవేశించెను. దేవకన్యలు, గంధర్వకాంతలు దేవేంద్రుని అనుసరించినట్లు పులస్త్య వంశజుడైన ఆ రావణుని వందల కొలది అంగనలు అనుగమించిరి. అచట కొందరు యువతులు బంగారు కరదీపికలను, మరికొందరు విసనకర్రలను, వింజామరలను చేబూని అతనిని సేవించుచుండిరి. కొందరు బంగారు పూర్ణ కుంభములతో ముందు నడుచుచుండిరి. మరికొందరు ఖడ్గములను, ఆసనములను గ్రహించి అతని వెనుక నడుచుచుండిరి. మరొక నెరజాణ మద్యముతో నిండిన రత్నఖచిత పాత్రను కుడిచేత పట్టుకుని రావణుని ప్రక్కన నడుచుచుండెను. ఇంకొక తరుణి రాజహంస వలె స్వచ్ఛమై నిండు చంద్రుని వంటి కాంతి కలిగిన బంగారు దండము గల గొడుగును పట్టుకుని అతని వెనక నడుచుచుండెను. రావణుని అనుంగు సతులు నిద్రమత్తుతో మూతలు పడుచున్న కన్నులు కలవారై మెరుపు తీగలు మేఘమును వలె వీరుడైన తమ పతిని అనుసరించుచుండిరి. రావణుని ప్రియసతులు మదిరలోచనలు అయిన ఆ తరుణీమణుల హారములు, కేయూరములు తమ తమ స్థానముల నుండి తొలగియుండెను. వారిమై పూతలు రాలిపోయియుండెను. కొప్పులు జారి చెదరియుండెను. ముఖములపై స్వేద బిందువులు కనపడుచుండెను. ముఖములు ముద్దులొలుకుచుండెను. వారు నిద్రమత్తుతో తూలుచుండెరి. వారి శరీరములపై గల కుసుమములు స్వేద బిందువులచే తడిసియుండెను. శిరోజములు, పూలమాలలు కదులుచుండెను. అతని ప్రియ భార్యలందరూ ఆదరాభిమానములతోనూ కామముతోనూ రావణుని అనుసరించుచుండిరి. వారికి పతి అయిన మహాబలుడగు ఆ రావణుడు కామవశుడొకటచే మందబుద్ధి అయి సీతాదేవిపై గల ఆసక్తితో మత్తిల్లిన నడకలతో తిన్నగా వచ్చెను. అప్పుడు ఆ ఉత్తమ స్త్రీల యొక్క ఒడ్డాణపు సవ్వడులను, అందెల రవళులను వాయుసూనుడు వినెను. సాటిలేని దుస్సాహస కార్యములను చేయువాడును, అమిత బల పరాక్రమశాలియు, అశోకవన ద్వారము కడకు చేరినవాడును అగు ఆ రావణుని వానరోత్తముడైన హనుమంతుడు చూసెను. సుగంధ తైలములతో తడుపబడిన అనేక కరదీపికలను ధరించి స్త్రీలు ముందు నడుచుచుండగా అంతటనూ వ్యాపించిన వాటి వెలుగులలో అతడు తేజరిల్లుచుండెను. అతనిలో కామము, గర్వము, మదము పెచ్చు పెరిగి ఉండెను. అతని విశాల నేత్రములు కుటిలములై ఎర్రబారియుండెను. అతడు ధనుస్సును ధరింపక సమక్షమున నిలిచిన మన్మథుని వలె నుండెను. మధింపబడిన అమృతపు నురుగు వలె స్వచ్ఛమై నిర్మలమైన అతని ఉత్తరీయము జారి కేయూరమునందు చిక్కుకొనెను. దానిని అతడు విలాసముగా లాగుచుండెను.
అట్టి రావణుడు సమీపించుచుండగా హనుమంతుడు ఆకులతో నిండిన కొమ్మపై ఒదిగి దట్టమైన పత్రపుష్పములచే కప్పబడిన వాడై అతనిని పరికించి చూడసాగెను. నలుదెసలా పరికించి చూచుచున్న కపివరుడు రూప యవ్వన సంపన్నలైన రావణుని ప్రియపత్నులను కాంచెను. మిక్కిలి ప్రసిద్ధికెక్కిన రావణుడు ఆ సుందరీమణులచే పరివృతుడై మృగముల ధ్వనులతో పక్షుల కూజితములతో నిండిన ఆ ప్రమదావనమున ప్రవేశించెను. మదించియున్నవాడును విచిత్రములైన ఆభరణములను ధరించియున్నవాడును గర్వముతో చెవులను రిక్కించి ఉన్నవాడును మహాబలశాలియు విశ్రవసుని పుత్రుడును అయిన రావణుని హనుమంతుడు చూసెను. అతడు తారలచే చంద్రుని వలె నారీమణులచే పరివృతుడయ్యుండెను. అట్టి తేజశాలిని మహాపరాక్రమశాలి అయిన హనుమంతుడు గాంచెను. మహాబాహువైన ఈ రావణుడు లంకాపురమునందలి మహాప్రాసాదమున శయనించియుండగా ఇంతకు ముందే చూచియుంటిని. అతడే ఇతడు అని భావించి దివ్య తేజోమూర్తి అయిన మారుతి కొంచెము క్రిందికి దిగెను. మహా తేజశాలి అయినను హనుమంతుడు ఆ రావణుని తేజస్సు ముందు నిలువజాలని వాని వలె అతని చేష్టలు గమనించుటకై ఎవ్వరికీ కనపడకుండా ఆకుల చాటున ఒదిగి ఉండెను. నల్లని కురులు కలదియు చక్కని కటి ప్రదేశం కలదియు వక్షస్థలమును అనువుగా సర్దుకొని కూర్చుని ఉన్నట్టిదియు నేత్ర సౌందర్యము కలదియు అయిన ఆ సీతాదేవిని చూడదలచిన వాడై ఆ రావణుడు ఆమెను సమీపించెను. 18వ సర్గ సంపూర్ణమండి. 19వ సర్గలోకి అడుగు పెడుతున్నాము. రావణుడు సీతను చూచుట గురించి తెలుసుకుందాం. రూప యవ్వన సంపన్నుడు, శ్రేష్టములైన ఆభరణములు ధరించినవాడు, రాక్షసులకు ప్రభువు అయిన రావణుడు వచ్చిన మరుక్షణమునే సౌశీల్యవతియు సౌందర్యరాశియు జనకరాజసుతయు అయిన సీతాదేవి అతనిని చూసి పెనుగాలికి అరటి చెట్టు వలె కంపించెను. విశాలములైన నేత్రములు గల సీతాసాధ్వి తొడలతో ఉదరమును బాహువులతో వక్షస్థలమును కప్పుకొని ముడుచుకుని ఏడ్చుచూ కూర్చునెను. రాక్షస స్త్రీలచే రక్షింపబడుచు సముద్రము నడుమ కొట్టుమిట్టాడు నావవలే దీనస్థితిలో ఉన్న సీతాదేవిని రావణుడు చూసెను. ఛేదింపబడిన కొమ్మ చెట్టు నుండి వేరై భూమిపై పడియున్నట్లు కఠోరమైన వ్రతదీక్షలోనున్న సీతాదేవి కటిక నేలపై కూర్చుని ఉండెను. శరీరము ధూళి ధూసరితమైయున్నను ఆమె తన సహజ కాంతితో ప్రకాశించుచునే ఉండెను. అలంకారములను ధరించుటకు అర్హురాలైన ఆ సౌభాగ్యవతి పతి ఎడబాటు కారణముగా భూషణములను ధరింపకయున్నను ఆమె తేజస్సు తరుగలేదు. బురదతో లిప్తమయ్యున్న తామరతూడు వలె తేజోహీనగా కనపడుచున్నను ఆమె సహజ తేజస్సు బహిర్గతమవుచునే ఉండెను. సీతాదేవి సంకల్పములనడి గుర్రములను బూంచి తన మనోరథములనే రథములుగా చేసుకుని జగద్విఖ్యాతుడు రాజశ్రేష్ఠుడు అయిన శ్రీరామచంద్రుని కడకు వెళ్ళుచున్నదా అనునట్లు కనపడుచుండెను. అందచందములతో మనోజ్ఞ అయిన సీతాదేవి రాముని యందే చిత్తమును నిలిపి అతనినే ధ్యానించుచు శోకాకుల అయ్యెను. ఈ దుఃఖమునకు అంతమే లేదా అని ఒంటరిగా పరితపించుచు శుష్కించి ఉండెను. ఆమె మణి మంత్రాదుల ప్రభావమునకు లోనైన ఆడు సర్పము వలె రావణునిచే బంధింపబడి ఉండెను. మరియు ధూమకేతువు అనడి గ్రహ బాధకు లోనైన రోహిణి వలె ఆమె పరితపించుచుండెను. సీతాదేవి ధార్మిక సంప్రదాయములకు కుదురైన ఉత్తమ శీలములు గల జనక రాజవంశమునందు పుట్టినది. వివాహ సంస్కార ఫలముగా ఆమె పవిత్రమైన ఇక్ష్వాకు వంశమును మెట్టినది. మలిన వస్త్రధారణాది దుస్థితిలో ఉన్న ఈ జానకి ఇప్పుడు దుష్కులమున మెట్టినదా అయినట్లు ఒప్పుచుండెను. నిరాధారముగా వచ్చిపడిన అపవాదు వలన దెబ్బతినిన కీర్తి వలెను పఠన పాఠనములు లేకపోవటచే మిక్కిలి శిథిలమైన వేదాది విద్యల వలెను ఆమె గోచరించుచుండెను. సన్నగిల్లిన మహాకీర్తి వలెను అవమానములకు గురి అయినప్పుడు తరిగిపోయిన శ్రద్ధ వలెను తగినంతగా పూజాద్రవ్యములు లేని పూజ వలెను నిష్ఫలమైన ఆశ వలెను ఆమె అతి దీనావస్థకు గురి అయ్యుండెను. ఆమె స్థితి తరిగిపోయిన ఆదాయము వలెను ఆచరణకు నోచుకొనని ఆజ్ఞ వలెను ఉత్పాతకాలమున మండుచున్న దిక్కు వలెను పూజాద్రవ్యములు అపహరింపబడినప్పుడు భంగమైన పూజ వలెను ఉండెను. నలిగిన తామరతూడు వలెను సూరులెల్లరను నేలకూలగా మిగిలియున్న సేన వలెను చిమ్మ చీకట్లచే మసకబారిన కాంతి వలెను దాదాపుగా ఎండిపోయిన నది వలెను ఆమె దీనావస్థలో నుండెను. అపవిత్రులు అడుగిడిన యజ్ఞవేదిక వలెను చల్లారిన అగ్నిశిఖ వలెను
రాహుగ్రస్త చంద్రగ్రహణము నాటి పున్నమి రాత్రి వలెను ఆమె నిస్తేజయుండును. ఒక ఏనుగు తన తొండముచే తామరాకులను పద్మములను పెకిలించివేయగా అచ్చటి జలపక్షులన్నీయును భయపడి పారిపోగా శోభావిహీనమయ్యున్న పద్మ సరస్సు వలె సీతాదేవి వ్యాకుల చిత్తయ్యుండును. అభ్యంగనాది సంస్కారములు లేక భర్తృశోకముచే పరితపించుచున్న సీతాదేవి ధరులు పాడై నీరంతయు వృధా కాగా ఎండిపోయిన నది వలె కృష్ణపక్షమునందరి చీకటి రాత్రి వలె కళతప్పియుండును. సుకుమారియు సుందరాంగియు రత్న ఖచిత హర్మ్యములలో నివసింపదగినదియు అయిన సీతాదేవి అప్పుడే పెకలింపబడి ఎండ వేడికి కమిలిపోయిన తామర తూడువలే నుండెను. వేటాడు వారు పట్టుకొని పోయి స్తంభమునకు బంధింపగా గజరాజునకు దూరమగుట వలన మిక్కిలి దిగులుతో నిట్టూర్పులు విడుచుచున్న ఆడు ఏనుగు వలె ఆమె దుఃఖార్తయ్యుండెను. పొడవైన ఒకే ఒక్క జడతో సహజముగా శోభిల్లుచున్న సీతాదేవి వర్షాకాలాంతమున నల్లని వృక్ష పంక్తితో ఒప్పిడి భూమి వలె నుండెను. ఆమె ఉపవాసములతో శోకముతో ఆలోచనలతో భయముతో వాయు మాత్రాహారముతో తపోవ్రత నియమములను పాటించుచు మిక్కిలి క్షీణించి కృషించి దీనదశలో నుండెను. దుఃఖార్త అయిన సీతాదేవి అంజలి ఘటించి శ్రీరాముని వలన రావణునకు పరాభవము కలుగువలనని నిండు మనస్సుతో కోరుకొనుచు కులదేవతను ప్రార్థించుచున్నట్లుండెను. అందమైన కనురెప్పలతో కొనలయందెర్రగను మధ్యన తెల్లగను ఉండి విశాలమైన నేత్రములు గల సీతాదేవి తనను రక్షించు వారి కొరకై నలుదశలా పరికించుచు దుఃఖించుచుండెను. ఆమె శ్రీరామునే తన సర్వస్వముగా భావించి పతివ్రతా ధర్మములను నడుపుచుండెను. రావణుడు చావు మూడినవాడే సాధ్వి అయిన ఆ మైథిలిని ప్రలోభపెట్టసాగెను. 19వ సర్గ సంపూర్ణం. 20వ సర్గ రావణుడు సీతను ప్రలోభపెట్టజూచుట. పతివ్రతయు తపోనిష్టలోనున్నదియు దుఃఖితయు దీనురాలును అయ్యున్న ఆ సీతాదేవికి రావణుడు హస్తముఖాది సంజ్ఞలతో మధుర వచనముల ద్వారా తన మనోభావములను ప్రకటించెను. ఓ సుందరీ సీత, నన్ను చూచి నీ వక్షస్థలమును హస్తములతో కప్పుకొనుచున్నావు. నాకు భయపడి నీవు ముఖమును చాటు చేసుకొనగోరుచున్నావా ఏమి? సర్వాంగ సుందరి, సద్గుణ సంపన్న, సకల లోకములను ఆహ్లాదపరచు ఓ విశాలాక్షి, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఓ ప్రియురాలా, నన్ను ఆదరింపుము. ఓ సీత, మనుష్యులు గాని కామరూపులైన రాక్షసులు గాని ఇక్కడ లేరు. నేను ఒక్కడనే ఉన్నాను. నా వలన నీకు ఏమాత్రమూ భయమక్కరలేదు. ఓ భయస్వభావురాలా, బలాత్కారముగా పరస్త్రీలను అపహరించుటయు పొందుటయు రాక్షసులకు అన్ని విధాల స్వధర్మము. ఇందులో సందేహమే లేదు. ఓ మైథిలి, అదట్లుండనిమ్ము. సహజంగా నేను కామాతురుడను. మన్మధుడు నాలో కామవికారములను ఎంతగా రెచ్చగొట్టినన్ను కొట్టనిమ్ము. కాని నాపై ప్రేమలేని నిన్ను తాకనే తాకను. కనుక ఓ దేవి, నీవు భయపడవలసిన పనిలేదు. నన్ను నమ్ముము, మనస్ఫూర్తిగా ప్రేమింపుము, ఇట్లు శోకింపకము. ఒంటి జడ కలిగియుండుట, నేలపై పరుండుట, ఎల్లప్పుడును ఆలోచించుచుండుట, మరిన వస్త్రములను దాల్చుట, నిష్కారణముగా ఉపవాసములు చేయుట, ఇవన్నీయును నీకు ఏమాత్రమూ తగినవి కావు. ఓ మైథిలి, నీవు నన్ను చేరి చిత్ర విచిత్రములైన మాలలు, చందనములు, అగరులు, అనేక విధములైన మేలి వస్త్రములు, దివ్యాభరణములు, శ్రేష్టములైన పానీయములు, తల్పములు, ఆసనములు, నృత్య గీత వాద్యములు మొదలగు వాటిని అన్నింటినీ పొందుము. ఓ సుందరి, నీవు స్త్రీలలో రత్నము వంటి దానవు. ఇట్లుండుట నీకు తగదు. తనువుపై సొమ్ములను ధరింపుము. నన్ను పొందియు నీవు సకల భోగభాగ్యములకు అనర్హురాలవు ఎట్లగుదవు? మనోహరమైన నీ యవ్వనము వ్యర్థముగా గడిచిపోవచ్చున్నది. ఆ తారుణ్యము తరిగిపోయినచో శీఘ్రముగా ప్రవహించున్నది జలము వలె తిరిగి రాదు. ఓ దర్శనీయ సుందరి, రూపశిల్పి అయిన బ్రహ్మ నిన్ను సృజించిన పిమ్మట తన సృష్టి రచనా కార్యమును చాలించిననుకొందును. ఏలననా ఈ లోకంలో నీకు సాటి కాగల సౌందర్యవతి మరి ఒకటి లేదు కదా. నీవు సౌందర్యమునకు పరాకాష్ఠవు. ఓ వైదేహి, చక్కని రూపము, నిండు యవ్వనము గల నిన్ను పొందినవాడు సాక్షాత్తు సృష్టికర్త అయిన పితామహుడైనను సరే నన్ను విడువడు. ఓ చంద్రబింబానన, నీ అవయవ సౌందర్య సౌభాగ్యములను తనివి తీరా చూచినప్పుడు ప్రతి అవయవ లాలిత్య దర్శనమునందును నా దృష్టి అచటనే ఆగిపోచున్నది. ఓ మైథిలి, నీవు నా దానవగుము.
నేను నీకు శత్రువునను శంకను వీడుము. నేను ఆయా దిశల నుండి పెక్కుమంది యువతీమణులను తీసుకుని వచ్చి తిని, వారందరిలో నీవే నాకు పట్టపురాణి అగుదువు. నీకు మేలగును. ఓ భయ స్వభావురాలా, నేను సకల లోకములను జయించి అచటి సంపదలనన్నింటినీ తీసుకుని వచ్చి తిని, అవి అన్నీయును నీవే. నా రాజ్యమంతయును నీదే. ఇంత ఏలా నేనును నీవాడనే. ఓ విలాసిని, ప్రసిద్ధములైన మహానగరములతో నిండిన ఈ సమస్త భూమండలమును నేను జయించి నీ కొరకై దానిని నీ తండ్రి అయిన జనకునికి ఇచ్చివేసెదను. ఈ లోకములో ఎంత గాలించి చూసినను నన్నెదిరింపగల యోధుడు ఎవ్వడునూ లేడు. రణరంగమున సాటిలేని నా మహాపరాక్రమమును గూర్చి నీవు తెలుసుకొనుము. యుద్ధ భూమిలో పెక్కు పర్యాయములు నేను సురాసురులను మట్టిగరిపించితిని. వారి ధ్వజములను భగ్నమునర్చితిని. వారెవ్వరూ శత్రువులుగా నా ఎదుట నిలవజాలరు. ఇప్పుడు నీకు నచ్చిన విధముగా అలంకరించుకొనుము. కాంతులను విరజిమ్ముచున్న సొమ్ములను ధరింపుము. ఓ వరానన, అలంకరింపబడిన నీ రూపమును కనులారా గాంచెదను. నా మీది దయతో అలంకారములను దాల్చి నాకనుకూలవతివి కమ్ము. నీకు ఇష్టమైన రీతిగా భోగములను అనుభవింపుము. పానీయములను సేవింపుము. నాతో రమింపుము. నీ ఇష్టప్రకారము భూమిని సంపదలను పంచిపెట్టుము. నాయందు విశ్వాసముంచి ప్రీతిని గూర్చుము. నిస్సంకోచముగా నన్ను నీ సేవకునిగా భావించి ఆజ్ఞాపింపుము. నన్ను అనుగ్రహించి నాతో గూడి నీవు ఆనందించినచో నీతో పాటు నీ బంధువులను భోగములను అనుభవించెదరు. ఓ మంగళప్రద, ఒక్కసారి ఇటు మరలి నా ఐశ్వర్యమును తేజస్సును కీర్తిని బాగుగా పరికింపుము. ఓ సుందరి, నారచీరలను ధరించి ఉన్న రాముని వలన నీకు ఉరుగునదేమి? రామునుడు జయమును సంపదలను కోల్పోయినవాడు, పైగా అడవుల పాలైనవాడు, మునివ్రతమును పాటించుచు నేలపై శయనించుచున్నవాడు. ఇంతకును అతడు జీవించియున్నాడో లేడో? ఓ వైదేహి, వర్ష సూచకముగా కొక్కెరల గుంపులు సంచరింపగా నల్లని మేఘములు దట్టముగా ఆకాశమును ఆవరించును. అందువలన రాత్రివేళ వెన్నెలలు కనిపింపవు. అట్లే నా చెంత చేరి వెన్నెల వలెనున్న నిన్ను రాముడు పొందలేడు సరికదా, చూడను కూడా చూడలేడు. హిరణ్యకశిపుడు ఇంద్రహస్తగత అయిన తన భార్యను తిరిగి పొందగలిగెను. కాని నా చేత చిక్కిన నిన్ను రాఘవుడు మరల పొందజాలడు. అందమైన చిరునవ్వు, చక్కని పలువరుస, విశాల నేత్రములు కల ఓ విలాసిని, భయస్వభావురాల, గరుత్మంతుడు సర్పమును హరించినట్లు నీవు నా మనస్సును హరించుచున్నావు. నీవు సుందరాంగివే అయినను నలిగిపోయిన పట్టువస్త్రమును ధరించియుంటివి, అలంకరించుకొనలేదు. అయినను నిన్ను చూసిన పిమ్మట నా సతులపై నాకు మనస్సే పోవటలేదు. నా అంతఃపురమున సర్వ సద్గుణ సంపన్నులైన కాంతలు ఎందరో కలరు. జానకి, నన్ను చేపట్టినచో వారందరిపై ఆధిపత్యము నీదే అగును. ఓ నల్లని కురులు గల సీత, ముల్లోకముల యందును సర్వశ్రేష్టలైన ఆ తరుణీమణులు లక్ష్మీదేవిని అప్సరసులు సేవించినట్లు నీకు ఊడిగములు సలుపుదురు. ఓ శుభాంగి, కుబేరుని జయించి నేను తీసుకువచ్చిన రత్నములను ధనరాశులను ముల్లోక సంపదలను అనుభవించుచు నాతో గూడి హాయిగా నుండుము. ఓ దేవి, తపస్సు, బలపరాక్రమములు, సంపదలు, తేజస్సు, కీర్తి ప్రతిష్టలు మున్నగు వాటిలో ఏ విషయమునను రాముడు నాతో సమానుడు కాజాలడు. ఓ లలన, ధనరాశులను రాజ్యమును నీకు అప్పగించెదను. యథేచ్ఛగా త్రాగుము, విహరింపుము, క్రీడింపుము, భోగములను అనుభవింపుము, నాపై ప్రేమ చూపుము. అంతేకాదు, నీవల్లే నీవారు కూడా హాయిగా ఆనందింపవచ్చును. ఓ భయ స్వభావురాల, మేలిమి బంగారు ఆభరణములను ధరింపుము. సముద్ర తీరమునందు బాగుగా పుష్పించి తుమ్మెదలు వ్రాలియున్న వృక్ష పంక్తులు గల వనములలో నాతో చేరి విహరింపుము. 20వ సర్గ సంపూర్ణం. ఇక 21వ సర్గలో సీత రావణునకు హితవు పలుకుట, అతనిని శ్రీరాముని ముందు కొరగాని వాణిగా చేసి మాట్లాడట గురించి తెలుసుకుందాం. భయంకరంగానున్న ఆ రావణుని పలుకులు విని దీనురాలైన సీతాదేవి దీనస్వరముతో ఆర్తితో నెమ్మదిగా ఇట్లు పలికింది. సుందరాంగి అయిన సీతాదేవి దుఃఖార్తయ్య ఏడ్చుచుండెను. వణుకుచు జాలిగొల్పు స్థితిలో ఆ సాధ్వి తృణమునే బ్రహ్మాస్త్రముగా చేసి కాకాసురునిపై ప్రయోగించిన తన పతినే ధ్యానించుచు ఒక గడ్డి పరకను అడ్డుగా నుంచుకుని ఆ స్మేరముఖి ఇట్లు పలికింది. ఓ రావణ, నీ మనస్సును నా మీది నుండి తొలగించి
నీ కాంతలపైకి మరల్చుము. పాపకర్ముడు సుసిద్ధిని ఆశించుట యుక్తము కానట్లు నీవు నన్ను ఆశించుట తగదు. నేను ఉత్తమమైన జనకుని వంశమును పుట్టినదానను, పవిత్రమైన రఘువంశమును మెట్టినదానను, ఏకపత్నీవ్రతుడైన శ్రీరామచంద్రుని భార్యను, పతివ్రతను. నీచమైన ఇట్టి అకృత్యము నా వలన కానే కాదు అనుచు ఉత్తమ సాధ్విగా వాసికెక్కిన వైదేహి రావణుని ఎడ నిర్లక్ష్యముతో అతనిని లెక్క చేయక ఇట్లు పలికింది. నేను పతివ్రతను, శ్రీరామచంద్రుని భార్యను, నీకు భార్యను కాజాలను. చక్కని ధర్మదృష్టిని కలిగియుండుము. సత్పురుషుల నియమ జీవన విధానమును చక్కగా పాటింపుము. ఓ నిశాచరా, నీ భార్య వలనే ఇతర సతులు కూడా రక్షింపదగిన వారిని గ్రహించుచు నీకు నిన్నే ఉపమానముగా చేసుకొని నీ భార్యలతో రమింపుము. తన భార్యల యందు సంతృప్తి పడక చపల స్వభావంతో ఇంద్రియ చాంచల్యములు గల నికృష్టుని పరవనితలు పరాభావం పాలు చేసెదరు. ఈ దేశంలో సత్పురుషులే లేరా? ఉన్నచో నీవు వారిని అనుసరించుటలేదు కాబోలు. నీ బుద్ధి పెడదారి పట్టుట వల్లనే నీవు సదాచారమునకు దూరమైతివి. నీవు వ్యర్థముగా ప్రణయ ప్రలాపములను గావించుచున్నావు. సత్పురుషులు సదుపదేశములను ఇచ్చినను రాక్షసులకు పోకాలము దాపురించి ఉన్నందున వక్ర మార్గము పట్టిన నీకు ఆ హితవచనములు చెవికెక్కుటలేదు. అవినీతిపరుడును జితేంద్రియుడు కానివాడును అయిన రాజు పాలనలోని నగరములు రాష్ట్రములు ఎంతగా సస్య సమృద్ధములైనను అవి పూర్తిగా నశించియే తీరును. అట్లే సకలైశ్వర్య సంపన్నమైన ఈ లంకకు నీవు రాజగుట వలన నీ ఒక్కని అపరాధ కారణముగా అది త్వరలోనే తప్పక నశించి తీరును. ఓ రావణ, దూరదృష్టి లేని పాపకర్ముడు తాను చేసిన అపరాధముల ఫలితముగా చావు దెబ్బలకు లోనగును. అప్పుడు అతనిని చూసి ఎల్లరును సంతోషింతురు. పాపివైన నీవును నశించినప్పుడు నీ వలన ఇడుముల పాలైన వారు, అంటే హింసలకు లోనైన దేవగంధర్వాదులు, మంచియే జరిగినది ఈ దుష్టునకు, ఇటు దురవస్థ పట్టవలసినదే అని అనుకొనుచు మిక్కిలి పడతారు. ఎట్టి ధనాశలకు గాని ఐశ్వర్యాది ప్రలోభములకు గాని నేను లొంగెడిదానను కాను. సూర్యుని నుండి కాంతి వేరు కానట్లు శ్రీరాముని నుండి నేను వేరు కాను. జగన్నాథుడైన శ్రీరాముని భుజము గౌరవాదరములకు పాత్రమైనది. అట్టి భుజమునకు తలగడగా చేసుకొనినట్టి నేను ధన్యాత్మురాలను. ఇప్పుడు ఎవరో మరి ఒకరి భుజమును ఏ విధముగా ఆశ్రయింతును? వేదవ్రత స్నాతకోత్సవమును ముగించుకొనిన వాడై, నియమములను పాటించుచు వేదాధ్యయనమును ముగించుకొనిన వాడై, ఆత్మజ్ఞాని అయిన బ్రాహ్మణునకు వేద విద్యా సంపద వలె నేను అయోధ్యాపతి శ్రీరామునకు మాత్రమే భార్యగా తగినదానను. ఓ సాధు రావణ, వనములో సంచరించు ఆడు ఏనుగును గజరాజుతో చేర్చినట్లు దుఃఖార్తనైన నన్ను శ్రీరామునితో చేర్చుము. ఓ రావణ, నీవు దుర్మరణము పాలు కాకుండా నీ రాజ్యాధికారమును సుస్థిరముగా నిలుపుకొన కోరుకున్నచో మహాపురుషుడైన శ్రీరామునితో సఖ్యము సేయుటయే యుక్తము. శ్రీరామచంద్రుడు ధర్మజ్ఞుడుగా, శరణాగత వత్సలుడుగా, మిక్కిలి వాసికెక్కినవాడు. నీవు బ్రతికి ఉండదలిచినచో ఆయనతో మైత్రిని నెరపుటయే క్షేమము. శరణు గోరిన వారిని అనుగ్రహించినట్టి ఆ స్వామిని నీవు ప్రసన్నుని చేసుకొనుము. నీవు జితేంద్రియుడవై నిర్మల మనస్సుతో నన్ను ఆయనకు అప్పగింపుము. ఓ రావణ, నేను నుడివిన రీతిగా నన్ను శ్రీరామచంద్రు ప్రభువునుక సమర్పించినచో నీకు మేలు కలుగును, లేనిచో నీకు మరణం తప్పదు. ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధమైనను నిన్ను ఏమియూ చేజాలక వదిలిపెట్టవచ్చును. యముడు సైతము నిన్ను చాలా కాలం వరకు విడిచిపెట్టవచ్చును. కాని జగత్ప్రభువైన శ్రీరాముడు ఆగ్రహించినచో నీ వంటి వాణిని చంపుట తథ్యము. ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధం యొక్క భయంకర ధ్వని వలె భూమ్యాకాశములను దద్దరిల్ల చేయు శ్రీరాముని ధనుష్టంకారమును నీవు త్వరలోనే వినగలవు. మంచి కణుపులు గలవియు, బుసలు కొట్టుచున్న మహాసర్పం వలె నిప్పులు గ్రక్కుచున్నవియు, రామ లక్ష్మణ నామాంకితములైన దివ్యములైన బాణములు శీఘ్రముగా ఈ లంకా నగరంపై పడగలవు. రామ లక్ష్మణల రెక్కల బాణముల పరంపరల ఈ నగరము నందంతటను పడుచు రాక్షసులను తునుమాడగలవు. రవ్వంతయు చోటు లేకుండా అవి లంకను కప్పివేయగలవు. మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడనడి గరుత్మంతుడు రాక్షసులనడి సర్పములను వైనతేయుడు నాగులను వలె వేగముగా నిర్మూలింపగలడు. శ్రీ మహావిష్ణువు త్రివిక్రముడై
3 అడుగుల చేత అసురుల నుండి మహేశ్వర్యములను హరించివేసినట్లు శత్రు సంహారకుడైన నా భర్త నన్ను నీ నుండి శీఘ్రముగా తీసుకుని పోగలడు. ఓ రావణ, ఖర దూషణాది రాక్షస బలములు 14,000 మంది శ్రీరాముని చేతిలో దండకారణ్యమున మట్టిగర్చినవి. వారందరూ హతులగుటచే జన్మస్థానమున నీ అధికారమును కోల్పోయేతివి. అనగా నీ సేనా శిబిరములలో ఒకటి కూలిపోయినది. అంతేకాక రణరంగమున రాముని ఎదిరించి యుద్ధము చేయుటకు చేతకాక నీవు ఈ దొంగ పని చేసితివి. ఓ నీచుడా, సింహ పరాక్రములైన రామలక్ష్మణులు బయటకు వెళ్ళుట చూసి వారు లేనప్పుడు ఆశ్రమంలో ప్రవేశించి నన్ను అపహరించుకుని వచ్చితివి. పెద్ద పులుల జాడలను పసికట్టి కుక్కాచట నిల్వజాలనట్లు రామలక్ష్మణుల వాసన తగిలినను నీవు తట్టుకొనజాలవు. ఇక వారి ఎదుట ఎట్లు నిలవగలవు? దేవేంద్రుని 2 బాహువులను వృత్రాసురుని ఒంటి చేయి ఎదుర్కొనలేనట్లు రామలక్ష్మణులతో నీకు యుద్ధమే సంభవించినచో నీవు వారిని జయించుట కల్లా. సూర్య భగవానుడు తన కిరణములచే చిన్న మడుగులోని జలములను శుష్కింపచేసినట్లు నా భర్త అయిన శ్రీరాముడు సలక్ష్మణుడై తన బాణములతో నీ ప్రాణములను తీయగలడు. నీకు ఆయువు మూడినది. ఎంతటి మహావృక్షమైనను పిడుగుపాటు నుండి తప్పించుకొనజాలనట్లు కైలాసగిరికి పరుగులు తీసినను, కుబేరుని అలకాపురికి చేరినను, వరుణదేవుని సభను ఆశ్రయించినను శ్రీరాముని నుండి నీవు తప్పించుకొనలేవు. ఇది తథ్యము అంటూ సీతాదేవి పలికింది రావణునితో. ఇక 22వ సర్గము. రావణుడు సీతకు 2 మాసములు గడువు నొసుకుట. సీతాదేవి నిరాకరింపగా అతడు ఆమెను భయపెట్టి రాక్షస స్త్రీల రక్షణయందు ఉంచి తన స్త్రీలతో కూడి రాజభవనంకు తరలిపోట గురించి తెలుసుకుందాం. సీతాదేవి పలికిన పరుషవచనములు విని రావణుడు రూప సౌభాగ్యములు గల ఆమె యొక్క పలుకులకు సమాధానముగా ఇట్లు కఠోరమైన మాటలను పలికెను. స్త్రీలను బుజ్జిగొంచి కొలదియు పురుషుడు వారికి లోకువయగును. వారిని తనకు అనుకూలముగా చేసుకున్నటకై ప్రియవచనములను పలికినచో అతడు వారి తిరస్కారములకు గురియగును. అపమార్గమున పరుగులు తీయుచున్న గుర్రములను సమర్థుడైన సారథి అదుపు చేయునట్లు నీ కఠిన వచనముల కారణముగా నాకు వచ్చిన పట్టరాని కోపమును నాకు నీపై గల వలపు నిగ్రహించుచున్నది. తమకు ఇష్టమైన వారి ఎడగల వ్యామోహము జనులను కట్టువేయుచుండును. పైగా వారు ప్రతికూలంగా ప్రవర్తింతురు. అప్పుడు జనులకు వారిపై కోపము రాదు సరికదా, జాలి ప్రేమ అధికమగుచునే ఇందును. వారు కుంఠితులు, ఏమీ చేయలేని వారు అగుదురు. ఓ సుముఖి, అందువలననే నీవు వధార్హవైనను అవమానింపదగిన దానవైనను కపట వనవాసము చేయుచున్న రాముని యందే ఆసక్తి కలదానివైనను నిన్ను చంపక జాలిపడుచు నీపై ప్రేమను చూపుచుంటిని. ఓ మైథిలి, నీవు నాతో పలికిన ప్రతి వాక్యమునకును నిన్ను దారుణముగా చంపవలసి ఉన్నది. రాక్షసరాజైన రావణుడు వైదేహితో ఇట్లు పలికి కోపోద్రేకములతో ఊగిపోవచ్చు మరలా ఆమెతో ఇట్లు వచించెను. ఓ వరవరిణిని, నేను నీకు 2 మాసముల గడువును ఇచ్చి ఉంటిని. దానికి నేను కట్టుబడి ఉందును. తదనంతరము నీవు నా దానవగుము. ఈ 2 మాసముల వ్యవధి లోపల నీవు నన్ను భర్తగా అంగీకరింపనిచో ఆ పిమ్మట వెంటనే నా ప్రాతకాల భోజనమునకై వంటశాలల్లో నిన్ను ముక్కలు గావింతురు. ఈ విధముగా రావణుడు జానకిని భయపెట్టుచుండగా చూసి దేవ గంధర్వ కన్యలు బిత్తర చూపులతో బాధపడిరి. రావణునిచే భయపెట్టబడుచున్న సీతను పెదవుల కదలికలతో కొందరు, ముఖ సంజ్ఞలతో మరికొందరు, చూపుల సైగలతో ఇంకను కొందరు ఊరడించిరి. వారిచే ఆ విధముగా ఓదార్పబడిన సీత రాక్షస రాజైన రావణునితో తని పాతివ్రత్య బలమును దర్పమును ప్రకటించుచు అతనికి హితకరమైన వచనములను నిడ్వెను. నిజముగా నీ మేలు కోరువాడుగానే అన్ని విధములుగా అతి నిజమైన ఈ దుష్కార్యము నుండి నిన్ను నివారింపగలవాడుగానే ఇక్కడ ఎవ్వడనూ లేనట్లుంది. దేవేంద్రునకు శచీదేవి వలె ధర్మాత్ముడైన శ్రీరామునకు నేను ధర్మపత్నిని. అట్టి నన్ను ఈ ముల్లోకములలో ఎవ్వడునూ మనస్సున సైతము కాంక్షింపచాలడు. నీవు మాత్రమే ఈ దుస్సాహసమునకు ఒడిగట్టితివి. ఓ రాక్షసాధమా, మిక్కిలి తేజస్శాలి అయిన శ్రీరాముని భార్యనైనా నన్ను కూర్చి ఇట్టి కారుకూతలు కూసిన నీవు ఎచ్చటికి వెళ్ళినను చావు నుండి తప్పించుకొనజాలవు. నీవు రామునితో యుద్ధమునకు సిద్ధమగుట అడవిలో కుందేలు మదపుటేనుగును ఎదిరించుట వంటిది. రాముడు మదపుటేనుగు వంటివాడు. తుచ్చుడా, నీవు కుందేలు వంటివాడవు. ఆనాడు ఇక్ష్వాకు ప్రభవైన శ్రీరాముని కంటబడుటకు జంకి మాయామృగము నెపముతో ఆయనను దూరముగా పంపి ఇట్లు నన్ను అపహరించితివి.
ఆయన పరోక్షమున ఇప్పుడు ఇట్లు ప్రగల్భములు పలుకుటకు నీకు సిగ్గులేదా? నీవు శ్రీరాముని కంటబడినచో ఆయన శక్తి రుచి నీకు తెలియను. ఓ దుష్టుడా, కృష్ణ పింగళ వర్ణములు కలిగిన నీ నేత్రములు క్రూరములై వికృతములయ్యున్నవి. నన్ను చూచుచున్న నీ ఈ పాపపు కన్నులు ఏల నేల రాలకున్నవి. ఓ పాపకర్ముడా, నేను ధర్మస్వరూపుడైన శ్రీరాముని భార్యను, దశరథుని కోడలిని. అట్టి నన్ను గూర్చి ఈ విధముగా ప్రేలుచున్న నీ నాలుక ఏల చీలికలై పడిపోదు. ఓ దశకంఠ, నీవు భస్మము చేయదగిన వాడవు. నా తపఃప్రభావమునను పాతివ్రత్య మహిమచేతను నేను నిన్నట్లు చేయగలను. కానీ అందులకు నాకు రామాజ్ఞ లేదు కనుక నీవు బ్రతికిపోయితివి. నేను ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముని పత్నిని. వాస్తవముగా నన్ను నీవు అపహరింపజాలవు. కానీ నీకు చావు దగ్గర పడినందునే విధి ఈ విధముగా సంకల్పించును. ఇందుకు సందేహం లేదు. నేను వీరుడను, కుబేరుని సోదరుడను, అపార బలసంపన్నుడను అని బీరములాడుచుంటివి. అట్టి నీవు శ్రీరాముని దూరముగా పంపి దొంగ వలె పరసతిని ఏలా అపహరించితివి? నిజముగా నీకు శక్తియునచో ఆయన ఎదురుపడలేదేమి? రాక్షస రాజైన రావణుడు సీతాదేవి మాటలకు ఉగ్రుడై ఆమె వైపు గ్రుడ్లురిమి చూసెను. రావణుడు నల్లని మేఘము వలె ఉండెను. గొప్ప భుజములను మెడను కలిగి ఉండెను. అతడు సింహము వంటి బలము గమనము కలవాడు, ఐశ్వర్యవంతుడు. అతని జిహ్వాగ్రము కన్నులు ఎర్రబారి ఉండెను. ఇంకా మిగతా విషయాలు రేపటి తెలుసుకుందాము. జై శ్రీరామ్, జై హనుమాన్.